అందరికీ నమస్తే అండి. పరిపాలనలో ఉన్నప్పుడు పాలకులు వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది. సో, ఆ పవర్‌తో వాళ్ళు రకరకాల సంస్కరణలు చేయాలి అనుకుంటారు. ఆ సంస్కరణలు కొన్నిసార్లు మంచి చేయొచ్చు, కొన్నిసార్లు చెడు చేయొచ్చు ప్రజలకి. ఉదాహరణకు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక సంస్కరణ తీసుకొచ్చారు. మూడంచెల వ్యవస్థ తీసుకొచ్చారు. పరిషత్తుల వ్యవస్థ తీసుకొచ్చారు. అది బాగా సక్సెస్ అయింది, వర్కౌట్ అయింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. జీఎస్టీ అని, ట్యాక్స్కి సంబంధించి అది ఇది. అలాగే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పరిపాలనలో ఉన్న వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రం స్థాయిలో కానీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల వ్యవస్థలను ప్రక్షాళన చేసే అవకాశం ఉంటుంది. అది ప్రజలకు మంచి చేసేలా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు దూరదృష్టి లేకుండా గత ప్రభుత్వంలో చేసిన కొన్ని సంస్కరణలు రాష్ట్రంలో పిల్లల కెరీర్ని దెబ్బతీశాయి. ఒక తరం పిల్లల కెరీర్ని దెబ్బతీశాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఒక వార్త వచ్చింది. ఈనాడు, ఆంధ్రజ్యోతిలోనూ వచ్చింది. మేబీ అన్నిటిలో అది ఫ్యాక్టే, వాస్తవమే. అదేంటంటే, మన రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న సిబిఎస్ఈ సిలబస్లో 10వ తరగతి చదువుతున్న పిల్లలను మదింపు పరీక్ష అంటే వాళ్ళ సామర్థ్యాలను వెతికి తీసే పరీక్ష ఒకటి పెడితే ఇంగ్లీష్లో 77% మంది ఫెయిల్ అయ్యారంట. మ్యాథ్స్లో 72% మంది ఫెయిల్ అయ్యారంట. యావరేజ్గా ఓవరాల్గా అన్ని సబ్జెక్టుల్లో కలిపి 65% మంది ఫెయిల్ అయ్యారంట. ఎంత దారుణం చూడండి. సో ఆ వార్త చదివిన తర్వాత నేను పొద్దున మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ చేసిన తర్వాత కొంతమంది పేరెంట్స్ నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేశారు. వాళ్ళ పిల్లలకు ఎదురైన అనుభవాలను సొంతంగా వాళ్ళు చెప్పారు. ఎంత బాధాకరం తెలుసా? 6th క్లాస్లో టాపర్గా ఉన్న ఒక అమ్మాయి అంట, ప్రైవేట్ స్కూల్లో టాపర్గా ఉన్న అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్కి తీసుకొచ్చి వేశారు. మంచి నిర్ణయాలు తీసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, సంస్కరణ తీసుకొచ్చారు, సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారని వేశారు. వేసిన తర్వాత అంతా గందరగోళంగా ఉంది. వ్యవస్థ అంతా మారిపోయింది. సిలబస్ ఏమో పెద్ద సిలబస్, కానీ బోధించే ఉపాధ్యాయులు మాత్రం వాళ్ళే, అదే ఉపాధ్యాయులు. అంటే ఉపాధ్యాయుల్లో స్టాండర్డ్స్ పెంచకుండా సిలబస్ మారితే ఎట్లా? అది ఎలా? గ్యాప్ని ఎవరు ఫిల్ చేస్తారు? అక్కడ ఫెయిల్ అయింది ప్రభుత్వం. సంస్కరణలు తీసుకురావడం తప్పు కాదు, దానికి తగ్గ సిబ్బందిని నియమించాలి, దానికి తగ్గ బోధనా పద్ధతులు అవలంబించాలి, దానికి తగ్గ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, దానికి తగ్గట్టు విద్యార్థులను కూడా తయారు చేయాలి. సో మేము సంస్కరణలు తీసుకొచ్చాం, మీరు పడండి, మీరు ఊరేగండి, మేము డప్పులు కొట్టుకుంటాం అనేటట్టు గత ప్రభుత్వం వ్యవహరించింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఒకవేళ సిబిఎస్ఈ రాస్తే ఎగ్జామ్స్లో జడ్పీ హై స్కూల్స్లో అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సిబిఎస్ఈలో ఎగ్జామ్ రాస్తే ఎంతమంది పాస్ అవుతారో చెప్పలేం. సో నిన్న వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అయితే 65% మంది ఫెయిల్ అవుతారని అర్థం. సో మరి అది దేశం స్థాయిలో, జాతీయ స్థాయిలో పరువు పోద్ది కదా. అలాగే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేశారు. సడన్గా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అంటే ఎలా పడతారు పిల్లలు? అలాగే చిన్న ప్రాథమిక స్థాయిలో టోఫెల్ సెక్షన్ తీసుకొచ్చారు. ఇక్కడ టోఫెల్ అనేదాన్ని ఎవరు తప్పు పట్టరు, ఆ సెక్షన్ని ఎవరు తప్పు పట్టరు, కానీ అది హయ్యర్ స్టాండర్డ్ వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ. దాన్ని తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలల నుంచి మేము చెప్తాం అని చెప్పి వాళ్ళకి ఆ బుర్ర ఉండాలా? ఏమండి, 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న వాళ్ళకి ఏం వస్తాయండి? స్పెల్లింగ్సు ప్లస్ వాక్య నిర్మాణాలు, వ్యాసాలు రాయడము. మా చిన్నప్పుడైతే 3వ తరగతి 4వ తరగతి ఏబిసిడీలు కూడా ఉండవు. సో మా చదువులు వేరు. కానీ ఇప్పుడు పిల్లలకు వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్స్లో అయినా గవర్నమెంట్ స్కూల్స్లో అయినా ఏబిసిడీలు 3వ తరగతి 4వ తరగతి అంటే వాక్య నిర్మాణాలు, సొంతంగా సెంటెన్స్ రాయడము, చిన్న లెసన్స్, చిన్న ఇంగ్లీష్ లెసన్స్ అవన్నీ ఉంటాయి. మేబీ ప్రైవేట్ పాఠశాల అయితే ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడేస్తారు, ప్రభుత్వ పాఠశాల అయితే అర్థాలు అవి తెలుస్తాయి. కానీ ఆ స్థాయిలో టోఫెల్ సెక్షన్ తీసుకురావాల్సిన అవసరం లేదు. పోనీ తీసుకొచ్చినా అది బోధించడానికి దానికి తగ్గ ఉపాధ్యాయులు ఉండాలిగా. ఉపాధ్యాయులుగా అసలు రావాలి కదా. వాళ్ళకి టోఫెల్ సెక్షన్ ఇచ్చి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి కదా ఉపాధ్యాయులు. వాళ్ళు అర్హత సాధిస్తే వాళ్ళు బోధించాలి కదా. అది చేయలే. అంటే సంస్కరణలు తీసుకురావడం తప్పు కాదు,
దానికి తగ్గ ఏర్పాట్లు చేయకపోవడం, ముందస్తు యాక్షన్ ప్లాన్ లేకపోవడం, ఉన్న పలంగా విద్యార్థుల మీద బలవంతంగా రుద్దడం తప్పు. అలా రుద్దిన కారణంగా అంతెందుకు ఇంకో ఉదాహరణ చెప్తా. ప్రాథమిక పాఠశాలలన్నీ తీసేసి 3, 4, 5 తరగతులు తీసుకెళ్ళి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కలిపారు. అలా కలపడం వల్ల వేలాది పాఠశాలలు మూతపడ్డాయి. వేలాది మంది విద్యార్థులకు పాఠశాల దూరం అయింది కదా. ఉన్న పలంగా స్కూల్ మారింది, అడ్రస్ మారింది, దూరం అయ్యింది. ఇలా అనాలోచిత నిర్ణయాలు చాలా తీసుకున్నారు గత ప్రభుత్వంలో. అంటే అది ఓపెన్గా చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి. ఆయనకి తెలియక తీసుకున్నారు. దానివలన జరిగే నష్టం తెలియక తీసుకున్నారు. అప్పట్లో విద్యాశాఖలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించారు. ఇలా చేద్దాం, ఇలా చేస్తే అలా ఉంటుంది, మనకి ఇలా ప్రచారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి? ప్రచారం చేసుకోవడం కావాలి, పబ్లిసిటీ కావాలి. సో ఆయన వీళ్ళు చెప్పిన దాన్ని నమ్మి ఇంప్లిమెంట్ చేయించాడు. నిజంగా ఆయనకి నష్టం జరుగుద్దని తెలిస్తే మేబీ నాకు తెలిసి ఇంప్లిమెంట్ చేయించేవాడు కాదేమో. అంటే ఆయనకు పరిపాలన తెలియదు. పరిపాలన తెలియక అన్నింటిలో కూడా నాకు మంచి పేరు రావాలయ్యా, మీరేం చేస్తారో తెలీదు అనేటట్టు వదిలేసాడేమో. అలా వదిలేయడం వల్ల ఈ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా వాళ్ళకు వచ్చిన చెత్త ఐడియాలు, పైత్యం ఐడియాలు కూడా రుద్దారు. ఇంకా దేని మీదైనా రుద్దొచ్చు, కానీ విద్యా వ్యవస్థలో రుద్దకూడదు. విద్యా వ్యవస్థలో పిల్లలు మన భవిష్యత్తు. సో ఇప్పుడు గత 5 ఏళ్లలో ఈ సంస్కరణల కారణంగా ఒక తరం విద్యార్థులందరి మీద ప్రభావం ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు.